మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున ప్రియదేవుని సంఘ ప్రియదేవుని బిడ్డలారా మరో ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభా, నీ బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించి సజీవుల లెక్కనొచ్చి మరి ఉదయకాల సమయం మరొకసారి నేను స్తుతించి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేమగంతా ప్రభావాలు పొందమని వేసినాము నడుచున్నాము తండ్రి. ఆమె. ప్రియమైన సంఘం ప్రియదాని బిడ్డ నిర్దంలో ఏర్పాటు చేయడం వాక్య భాగం ఆదికాండము 26వ అధ్యాయము 26 నుంచి 35 వచనములు ఈ విధంగా రాయబడింది. ఆదికాండము 26వ అధ్యాయము 26 నుంచి 35 వచనములు ఈ విధంగా రాయబడినవి. అంతటి అబీమెలెకు అతని స్నేహితుడైన అహాజుతును అతని సేనాధిపతి అయిన ఫిక్కోలును గెరారు నుండి అతని వద్దకు వచ్చిరి. ప్రియదేవుని బిడ్డలారా, ప్రియదేవుని సంగమా, అబీమెలెకు తన సైన్యము మరి ఇక్కడ ఇసాకును పంపించేసిన తర్వాత మరి ఇసాకు నివసిస్తున్న ప్రదేశానికి వారు వచ్చారు. వచ్చి ఇసాకుతో మాట్లాడడానికి వారు చూసినప్పుడు ఎవరైతే అబీమెలెకును అతని స్నేహితుడునైన అహాజుతోను అతని సేనాధిపతి అయిన ఫిక్కోలును గెరారు నుండి మరి ఇస్సాకు నివసిస్తున్న ప్రదేశానికి అతని యొద్దకు వచ్చారు. అప్పుడు ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడిగాను. ఇస్సాకు మనసులో వారు చేసిన పనిని బట్టి దాని విషయమే ఇస్సాకు ప్రశ్నిస్తున్నాడు. ఏమని? మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడిగాను. మరలా ఎందుకు నా కోసం వచ్చారు, నాతో పనేముంది అని ఇస్సాకు తన హృదయంలో వారు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు వారు అంటున్నారు, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మాకు అనగా, అంటే దేవుడు ఎప్పుడైతే ఇస్సాకుకు తోడై ఉన్నాడో ఆ విషయాన్ని గమనించిన ఈ యొక్క అబీమెలెకు మరి గెరారు వీళ్ళంతా కూడా ఏమంటున్నారంటే, దేవుని యొక్క కృప నీకుంది. ఇస్సాకుతో అంటున్న మాట, ఇస్సాకుని ఏమని? నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెననియు అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నంతగా మాకు లేదు కాబట్టి ఆ తోడ్పాటు నీతో మేము ఒక ప్రమాణం చేసుకోవడానికి వచ్చాం. ఆ ప్రమాణాన్ని గురించి మాట్లాడుతూ నేను అన్ని మాట అక్కడ మాట్లాడాడు. ఏమని? దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క కార్యాల్లో ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు ఇస్సాకు యొక్క స్థితిని ఇక్కడ గుర్తు చేశాడు. అందుకనే వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి అంటున్నారు. అంటే వాళ్ళు చూస్తున్న ఆ పరిస్థితుల్లో ఇస్సాకు దినదినం అభివృద్ధి చెంది తన వ్యవసాయంలో, తన పంటలో తను ఏది చేసినా మేలే జరుగుతుంది తప్ప కీడు లేదు. అది ఆశీర్వాదము యెహోవా వలన తాను పొందాడని వారు గ్రహించారు కాబట్టి అక్కడికి వచ్చి అంటున్నారు, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచింది గనుక మనకు అనగా మాకును నీకును మధ్య అనొక ప్రమాణం ఉండవలెనని దాని విషయమై మాట్లాడుతూ, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమని గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. కాబట్టి ఇక్కడ మేము వెళ్ళమన్నా వెంటనే నువ్వు మా ప్రదేశాన్ని, ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయావు. నువ్వెందుకు మరలా మా మీద దాని విషయంలో అంటే కోపించక, మమ్మల్ని కలహించక నువ్వు సమాధానంగా ఉన్నావంటే కారణం అది దేవుడైన యెహోవా నీకు తోడై ఉండబట్టే అనే విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారు. కాబట్టి మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపి, అంటే నిన్నేమీ చేయకుండా మేము పంపించేశాము. రెండోది అంటున్నాడు, నీవు మాకు కీడు చేయకుండానట్లు, అంటే
నీవు కూడా మాకు ఏ విధమైన కీడు చేయకుండా నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. కాబట్టి ఇక్కడ వీరిరువురి మధ్య ఒక నిబంధన ఉంటే వారు కలహించుకోవడం కానీ గొడవ పడడం కానీ ఉండదు అనే విషయాన్ని ఇస్సాకుతో మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనియు అనేది. అంటే దేవుని తోడును బట్టి నువ్వు ఈ విధంగా జీవిస్తున్నావు, ధైర్యంగా వెళ్ళిపోయావు, నిన్ను పంపించినందుకు మా మీద నువ్వు తిరగబడలేదు అని చెప్తూ ఉన్నప్పుడు, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. ఈ మాటలకి ఇస్సాకు ఏం చేశాడంట, ఆ వచ్చిన వాళ్ళకి విందు చేసి వాళ్ళకి కావలసిన వాటన్నిటిని సమకూర్చి ఆహారాన్ని అన్నీ ఇచ్చి, తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. అది తినేసి పడుకున్నాక ఉదయం లేచిన తర్వాత ప్రమాణం చేసుకుంటున్నారు. ఏమని? ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. అంటే సమాధాన సంబంధమైన కార్యము ఇస్సాకు నుండి వారు పొందుకున్నారంటే ఇస్సాకు దేవుడు ఆయన ఏ విధంగా ఆశీర్వదించాడో వారు గుర్తించారు. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన బావిని గూర్చి అతనికి తెలియచేసి, మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబా అను పేరు పెట్టాను. కాబట్టి నేటి వరకు అది ఆ ఊరి పేరు బెయేర్షెబాగా పిలువబడింది. అంటే తిరిగి మళ్ళా ఆ బావుల్లోని ఆ జలాలు ఊరడం ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించిన విధానాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఆత్మీయ స్థితిని బట్టి మాట్లాడుతూ అక్కడ ఆయన అంటున్న మాట ఏంటంటే, మరి మాకు నీళ్లు కనబడినవి అని చెప్పిరి గనుక ఆ జలాలను బట్టి వారు సంతోషించి దానికి షేబా అని పేరు పెట్టాను. షేబా అనగా ప్రమాణము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒక ప్రమాణాన్ని ఆ పేరు పెట్టింది. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబాగా పిలువబడింది అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఏసావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యాహూదీతుని హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బసామాతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకు రెబెకాకును మనోవేదన కలుగజేస్తారు. అంటే దేవుని ఆశీర్వాదం పొందిన ఇస్సాకు యొక్క పరిస్థితిలో తనకు తెలియకుండా వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మరి ఇస్సాకును తన భార్య అయిన రెబెకా కూడా మనోవేదన కలుగజేసిన పరిస్థితిలో ఉన్నారు. అంటే దేవుడు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, దీవెనలు పొందుకుంటున్నారు, ముందుకు వెళ్తున్నారు. అయితే వారి మధ్య జరిగిన ఈ సంఘటన బట్టి వారి హృదయాల్లో చాలా వేదన కలిగింది. ఎందు నిమిత్తము? మరి ఏశావు ఆ 40 సంవత్సరాల వయసు గడిగినప్పుడు మరి హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యాహూదీతును హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు బెసామాతును పెళ్లి చేసుకున్నాను. కాబట్టి ఆ విషయాన్ని వారు జీర్ణించుకోలేని పరిస్థితి, వారికి అది పెద్ద ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటంటే దానికి అనే మాట, అంటే దేవుని యొక్క దాసులు వీరు ఎవరో ఇస్సాకును రెబెకాకును మనోవేదన కలుగా చేసిరి. కాబట్టి ఆ వివాహం చేత మరి ఇస్సాకుకి రెబెకాకి వారు చేసిన పని ఏమాత్రము అంగీకృతం కానిదిగా ఉంది. ఎందుకు ఈ మాటలు ఇక్కడ రాయబడి అంటే, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని గాక మన ఇష్టానికి మనం ఎప్పుడైనా మన సొంతానికి మనం ఏమైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ తర్వాత వచ్చే ఆ పరిస్థితులకు మనమే బాధ్యులమవుతాం. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించి, ప్రభు సన్నిధిలో వేడుకుంటూ దేవుని చిత్తం ఏమైనది కనిపెట్టి ఎదురు చూచినప్పుడు దేవుడు అలనాడు ఇస్సాకుకి ఎలాగైతే తోడై అన్నాడో నేడు ఆయనకు ప్రార్థిస్తున్న మనకి కూడా ఆయన ఆ విధంగా తోడై ఉండనని, అటు తోడ్పాటు అటు దీవెనలు కలిగి మనము ముందుకి కొనసాగుతూ ప్రభు యొక్క మహిమలో ఆయన రాజ్యంలో మనం చేరువారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అవును నాయన, నిన్ను బట్టి నీ మాటను బట్టి జీవించుటకు ప్రవర్తించుటకు మాకు నేర్పించండి. నీ వాక్యం అనుసరించి, నీ సత్యం అనుసరించి
నీ సర్వసత్యంలో ప్రవేశించగలిగిన కృప దయచేయండి. బలహీనలను ప్రభా బలపరచు, రోగులను ప్రభా స్వస్థపరచు. మాకున్న వ్యాధి బాధ కష్ట నష్టాలను మమ్మల్ని విడిపించి నీ కృపచేత మమ్మల్ని కాపాడి సంరక్షించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి నీ కృపయందు కాపాడబడుతూ, నీ ప్రేమయందు పెంపారబడుతూ, నీ అందు విశ్వాసంలో కట్టబడ్డ ప్రతి వారికి నీ సహాయం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలను బిడ్డలను బట్టి, వివాహ ప్రయత్నాలను బిడ్డలను బట్టి, గర్భఫలాల కోసం ఎదురుచూస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయము, నీ సన్నిధి నీ ప్రియ బిడ్డల కుటుంబాలకు అనుగ్రహించి, కుటుంబాలను బట్టి బిడ్డలను బట్టి మీరే మహిమ పొందమని, ఇదిన దీవెనలతో నింపమని, మీరు ఆఖరిగా మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయం. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాదు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించును గాక. ఆమేన్.